guys, welcome back to my channel. ఈ రోజు మేము బాలిలో స్టే చేసిన హోటల్ ని చూపిస్తాను పదండి. మేము రూమ్ బుక్ చేసుకున్నది ప్రతామా హౌస్ అండి. ఇది అన్ని హోటల్స్ లా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. లోకల్స్ వాళ్ళ ఇంటినే హోటల్ లాగా కన్వర్ట్ చేసేసి ఫారినర్స్ వచ్చినప్పుడు ఇలా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మాకు ఈ ఐడియా చాలా బాగా నచ్చింది. ఎలాగో మేము కుటాలో హోటల్లోనే స్టే చేసాము, ఇక్కడైతే కొంచెం హౌస్ లో ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనేసి మేము ఇది బుక్ చేసుకున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నదంతా కూడా వాళ్ళ హౌసే అండి. ఎంత బాగుందో, వీళ్ళ ట్రెడిషనల్ హౌసెస్ అయితే చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చాయి. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు వాటిని. మధ్యలో ఇలా చూసారా మండపం లాగా ఉంది, ఇక్కడ వీళ్ళు రెస్ట్ తీసుకోవడం కానీ, బుక్స్ చదవడం కానీ, మెడిటేషన్ అలాంటివి చేసుకుంటారంట. ఇప్పుడు మా రూమ్ చూసేద్దాం పదండి. మాకైతే ఫస్ట్ ఫ్లోర్ లో ఇచ్చారు. వీళ్ళు ఏం చేశారంటే ఒకవైపు ఏమో వీళ్ళ ట్రెడిషనల్ హౌస్ ని అలాగే ఉంచేసి ఇంకొక సైడ్ ఏం చేశారంటే కొంచెం మోడర్న్ గా బిల్డ్ చేశారు, సో దట్ మరీ ఫారినర్స్ కి ఇబ్బందిగా ఉండకూడదని. అండ్ హియర్ ఈజ్ అవర్ రూమ్. చాలా క్యూట్ గా నీట్ గా అరేంజ్ చేశారు. బయట కూడా మాకు సీటింగ్ స్పేస్ ఉంది. అండ్ లోపలైతే మాది సింగిల్ రూమ్ విత్ డబల్ బెడ్. సింగిల్ రూమ్ అయినా కానీ చాలా స్పేషియస్ గా ఉండే, అసలు బెడ్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ ఏసీ ఫ్యాన్ రెండు ఇచ్చారు. లాస్ట్ మేము హోటల్లో స్టే చేసినప్పుడు అయితే ఓన్లీ ఏసీ ఇచ్చారు, చాలా డిస్కంఫర్ట్ గా అనిపించింది ఎందుకో. అండ్ మోర్ ఓవర్ దిస్ ఈజ్ అవర్ లాస్ట్ డే ఇన్ బాలి. మేమైతే ఇది వెకేట్ చేస్తున్నాం ఇప్పుడు, అందుకే లగేజ్ అంతా బయట పెట్టేశాను, ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ ఫైనల్లీ ద స్టార్ ఐటమ్ ఆఫ్ దిస్ రూమ్, వాష్రూమ్. అదేంటక్క వాష్రూమ్ స్టార్ ఐటమ్ ఏంటి అనకండి, ఎంత స్పేషియస్ గా ఉందో ఈ వాష్రూమ్ అయితే. నేను ఇంత పెద్ద వాష్రూమ్ అసలు ఎక్కడా చూడలేదు హోటల్స్ లో. నాకు చాలా బాగా నచ్చేసింది. బేసికల్ గా నాకు వాష్రూమ్ కానీ రూమ్స్ కానీ కొంచెం స్పేషియస్ గా ఉంటే నచ్చుతుంది, ఇరికిరిగ్గా ఉంటే అస్సలు నచ్చదు. అందుకే స్టార్ ఐటమ్ అన్నాను. అసలు నాకు మా హస్బెండ్ కి ఎంత బాగా నచ్చిందంటే ఫ్యూచర్ లో మేము హౌస్ బిల్డ్ చేసుకుంటే ఇలాగే స్పేషియస్ గా కట్టుకోవాలి అనుకున్నాము. అండ్ అలా బయటకు వస్తే మా రూమ్ పక్కన ఇంకొక రూమ్ ఉంది, అటు సైడ్ కూడా వ్యూ చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మొత్తం లోకల్సే ఉన్నారు చాలా వరకు. అండ్ కొంతమంది మాత్రం ఇలాగే హౌసెస్ పక్కనే హోటల్స్ లాగా మోడిఫై చేశారు. మేము ఈ రూమ్లో 2 days స్టే చేసాము, బట్ చాలా బాగా అనిపించింది ఎక్స్పీరియన్స్ అయితే. మొత్తం లోకల్స్తో ఉన్నట్టు వాళ్ళ హౌస్, వాళ్ళ కల్చర్ అంతా కొంచెం ఎక్స్ప్లోర్ చేసినట్టుగా అనిపించింది. అండ్ వ్యూస్, గ్రీనరీ అంతా చాలా పర్ఫెక్ట్గా ఉండే ఈ హౌస్కి అయితే. సో మీరు ఫ్యూచర్లో ఎవరైనా బాలీకి వస్తే పక్కా ఇలాంటి హౌసెస్లో స్టే చేయడానికి చూడండి. అట్లీస్ట్ 1 day యూ విల్ గెట్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అండ్ మన వీడియో నచ్చితే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.